సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వల్లభనేని వంశీ జైల్‌లో నరకం చూస్తున్నారు, తనకి నరకం చూపిస్తున్నారు అంటూ పేర్ని నాని కొన్ని ఆరోపణలైతే చేశాడు సార్. ఆ జైల్‌లో నిజంగా ఈ స్థాయిలో ఉంటుందా? అంటే ఖైదీలు నరకం అనుభవించే స్థితిలో ఉంటారా? లేకుంటే గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకు టార్చర్ పెట్టాలనుకుంటే ఆ విధంగా ఆ దిశగా అడుగులు వేస్తారంటారా? అసలు ఇప్పుడు జైల్‌లో వల్లభనేని వంశీ కండిషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఏ విధంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? మరి పేర్ని నాని ఆరోపణలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నాడు? ఏ జైల్లో ఉన్నాడు? ఏ జైల్లో ఉన్నాడు? అనే దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. రాజమండ్రి జైల్లో ఒక పద్ధతి ఉంటుంది. హ్మ్. విజయవాడ జిల్లా జైల్లో ఒక పద్ధతి ఉంటుంది. హ్మ్. విజయవాడ జిల్లా జైలు, గన్నవరంలో కూడా ఒక జైలు ఉంది. ఓకే. గన్నవరంలోనూ జైలు ఉంది. మచిలీపట్నంలో కూడా ఒక జైలు ఉంది. అయితే జిల్లా జైళ్లలో సౌకర్యాలు పరిమితంగానే ఉంటాయి. హ్మ్. సెంట్రల్ జైల్లో ఉన్నన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండవు. హ్మ్. ఉండకపోవడానికి కారణం ఏంటంటే రిమాండ్ ప్రిజనర్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఈరోజు వెళ్తారు, రేపు బయటికి వెళ్ళిపోతారు, బెయిల్ వచ్చేస్తుంది. రిమాండ్ ప్రిజనర్స్ ఎక్కువ శాతం ఉంటారు. అలాగే పెద్ద నేరగాళ్ళని అక్కడ ఉంచరు. అంటే పెద్ద సెక్షన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు సపోజ్ టాడా యాక్ట్ ఉందనుకోండి. హ్మ్. టాడా లాంటి యాక్ట్స్ పెట్టినటువంటి నేరస్తులు వాళ్ళు తీసుకోరు. వాళ్ళని ఖచ్చితంగా సెంట్రల్ జైలుకి పంపించమని అడుగుతారు. ఓకే. అంటే అక్కడ భద్రతకి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. అయితే విజయవాడ జిల్లా జైలుకి సంబంధించి 3 బ్లాక్స్ ఉన్నాయి అక్కడ. 3 బ్లాకులుగా జైలు ఉంది. ఫస్ట్ బ్లాకు, సెకండ్ బ్లాకు, థర్డ్ బ్లాక్ అంటారు. వర్గ సమాజంలో ఎలాగైతే సమాజంలో వర్గాలు ఉన్నాయో, అగ్రకులాలు, కింది కులాలు ఎలా ఉన్నాయో, ఆధిపత్య కులాలు, బానిస కులాలు ఎలా ఉన్నాయో, జైల్లో కూడా అలాగే ఉంది. జైల్లో ఫస్ట్ బ్లాక్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉంటారు. అదేమీ పెద్ద గొప్పగా ఏముండదు. మామూలు రూమే, కాకపోతే కొంచెం ఫ్యాను, గది చిన్నగా ఉంటుంది. ముందు చాలా స్పేస్ ఉంటుంది. అలా కూర్చొని మాట్లాడుకోవడానికి దానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ బ్లాక్‌లో వ్యవహారం. కానీ రాజమండ్రి జైల్‌లో లాగా పడుకోవడానికి ఒక గట్టు ఉండదు. సిమెంట్ గట్టు ఉంటుంది అక్కడ రూమ్స్‌లో. హ్మ్. అది కూడా ఒక మనిషికే. అంటే జైల్‌లో గదికి పద్ధతి ఏంటంటే వేస్తే సింగిల్ లాకప్ వేస్తారు ఒకరిని. లేదంటే ముగ్గురినేస్తారు. ఇద్దరిని వేయరు. హ్మ్. అది సిస్టమ్. అంటే ఇద్దరు కొట్టుకుంటే మూడో వ్యక్తి సాక్ష్యంగా ఉంటాడనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే. అందుకని ఇద్దరిని వేయరు. వేస్తే ఒకరినేస్తారు, లేదంటే ముగ్గురినేస్తారు. ఆ ముగ్గురిలో ఒకడే పడుకోగలడు. మిగిలిన ఇద్దరు కింద పడుకోవటమే. లోపల ఒక అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంటుంది. వాష్‌రూమ్ అంటే అదేం పెద్ద రూమ్‌లా ఉండదు. హ్మ్. ఒక పక్కకి ఒక బేసిన్ ఉండి, ఒక చిన్న గోడ ఉంటుంది దానికి అడ్డంతే. చిన్న పెట్టగోడ ఉంటుంది. అక్కడ నీళ్ళు ఏర్పాటు చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నైట్ అక్కడ కానిచ్చుకోవాలి. బయటకు తీయరు. మార్నింగ్ అన్‌లాకప్ చేస్తారు. అన్‌లాకప్ చేసిన తర్వాత బయట తిరగొచ్చు. ఆ బ్లాక్ వరకు తిరగొచ్చు. ఈ ఫెసిలిటీ వీళ్ళకుంటుంది. అలాగే సెకండ్ బ్లాక్ ఇంకొంచెం పెద్ద గదులుంటాయి. ఎక్కువ మంది ఉంటారు గదిలో. హ్మ్. ఆ ఎక్కువ మంది ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్, ఒక ఇబ్బంది కూడా. ప్రైవసీ ఉండదు. అందుకని అక్కడ అదో మధ్య తరగతి బ్లాక్. దాని తర్వాత పూర్తిగా దిగువ స్థాయి బ్లాక్ ఒకటి ఉంటుంది, థర్డ్ బ్లాక్. ఓకే. ఆ థర్డ్ బ్లాక్ బ్యాక్ సైడు కిచెను వ్యవహారం ఉంటుంది. భోజనాలు అవన్నీ అక్కడి నుంచి వస్తాయి. భోజనాలు వాళ్ళే పెడతారు. జైలు నిబంధనల ప్రకారం భోజనం లోపలే చేయాలి వాళ్ళు. బయట నుంచి నాట్ అలౌడ్ ఏది. అంటే బయట నుంచి వచ్చే వాటిలో ఏదైనా కలిసి వస్తే ప్రమాదం కాబట్టి అలౌ చేయరు. హ్మ్. కానీ విజయవాడ జైలు గతంలో బయట నుంచి తెప్పించుకునే ఒక సౌలభ్యం ఉండేది. ఈ మధ్య కొంచెం కట్టుదిట్టాలు చేశారు. ఇదివరకు రోజుల్లో టిఫిన్ కూడా బయట నుంచి తెప్పించుకునేవాళ్ళు చాలామంది. ఓకే. అంటే లోపలికి వచ్చేటువంటి స్టాఫ్ ఉంటారు. అంటే ప్రిజన్ స్టాఫ్ మాత్రమే కాదు. కటింగ్ చేయటానికి వచ్చేటువంటి వాళ్ళు, ఇలాంటి స్టాఫ్ ఉంటారు కొంతమంది. పారిశుధ్యం, హ్మ్. వంట వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బయట నుంచి వచ్చే స్టాఫ్ ఉంటుంది. వాళ్ళకి ముందు రోజే డబ్బులు ఇచ్చేస్తారు. రేపు బలాంది పట్టుకుని. వీళ్ళకి ఒక హోటల్‌తో టై అప్ ఉంటుంది. అక్కడి నుంచి వీళ్ళు కోరిన టిఫిన్‌ల కాగితాలు నైటే వెళ్ళిపోతాయి. హ్మ్. ఉదయం
6 రెడీ అయిపోయి ఉంటాయి ప్యాకెట్స్ అన్ని. ఓకే. 7కి వాళ్ళు డ్యూటీకి వచ్చేటప్పుడు ఎవరి దాళ్ళకి పడేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే వాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. ఇదివరకు రోజుల్లో ఉండేది. ఇప్పుడు అది దాని స్థాయి పెంచారు. దాని స్థాయి పెంచిన తర్వాత పోయిందది. నిజానికి ఆ జైలు కూడా అక్కడి నుంచి తరలించాలి అని ఒక ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి ఆ ప్రతిపాదన ఉంది. ఆ జైలు అక్కడ తీసేయాలి అని. తీసేసి ఊరి చివర కట్టాలి అనే ప్రతిపాదన ఉంది. దానికి స్థలం కేటాయింపు కూడా జరిగింది. కానీ జైలు షిఫ్ట్ అవ్వట్లేదు. ఇక్కడే ఉంటోంది. ఇది సౌకర్యంగా ఉందని చెప్పి ఇక్కడ నడుపుతున్నారు. ఈ నడిపే క్రమంలో దీన్ని కొంచెం బెటర్మెంట్ చేశారు. కొంచెం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా కొన్ని ఫెసిలిటీస్ పోయినాయి. ఆ పోయిన ఫెసిలిటీస్‌లో ఇదొకటి. సో, బయట నుంచి తెప్పించుకునే వాళ్ళు చాలా బయట నుంచి వచ్చేసేవి. టీలు రెగ్యులర్‌గా వచ్చేవి బయట నుంచి. ఆ ఎదురుగుండా అంటే తాలూకా ఆఫీస్ ఉంటుంది. తాలూకా ఆఫీస్‌లోనే వెనకాల జైలు ఉంటుంది. ఇది బ్రిటిష్ వాళ్ళ స్ట్రక్చర్. ఎలా ఉంటుందంటే బ్రిటిష్ వాళ్ళ స్ట్రక్చరు లోకల్ ఆఫీసులన్నీ ఒకే కాంపౌండ్‌లో కడతారు. హ్మ్. ట్రెజరీ కూడా అక్కడే ఉంటుంది. ఓకే. ట్రెజరీ, తాలూకా ఆఫీసు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, పౌర సరఫరాలు ఇవన్నీ ఒకే కాంపౌండ్‌లో కట్టేసి, ఆ కాంపౌండ్‌లోనే జైలు కూడా పెట్టేసేవారు. పెట్టేసి అది మొత్తం ఒక కాంపౌండ్ కింద ఉంటుంది. ఇది వాళ్ళ స్ట్రక్చర్. ఏ ఊళ్ళో అయినా ఇదే ఉంటుంది. మీరు ఏ ఊరికెళ్ళండి, ఆ ఊళ్ళో తాలూకా ఆఫీస్ ఉన్న చోటే ట్రెజరీ ఉంటుంది. హ్మ్. ఆ ట్రెజరీ పక్కనే జైలు ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ప్రకారమే విజయవాడలో కూడా ఉంటుంది. అయితే గాంధీనగర్ సెంటర్‌లో ఉంటుందది. ఉండడంతో హార్లిక్స్ సీసాలు ఇచ్చి, ఆ పక్కన ఉన్నటువంటి డైమండ్ టీ సెంటర్ దగ్గర నుంచి టీలు తెప్పించుకునేవాళ్ళు వీళ్ళు. హ్మ్. గేట్ దగ్గర సీసా డబ్బులు ఇచ్చేస్తే, కొంచెం కమిషన్ తీసుకొని సీసా బయటకి పంపించి, ఈ డెలివరీ కోసం బాయ్స్ ఉండేవాళ్ళు ఉంటారక్కడ. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. అంత ఈజీ మార్కెట్ యాక్సెసిబిలిటీ ఉండేది విజయవాడ జైలుకి. ఇప్పుడు కొంచెం కట్టుదిట్టం చేశారు. ఒక గేటు వ్యవస్థ అన్నీ వచ్చినాయి ఇప్పుడు. హ్మ్. పాత రోజుల్లో నేనా జైల్లో ఉండగా పరిస్థితి ఉండేది. రాత్రి అంటే ప్రాపర్ కూర లేకపోతే బయట నుంచి డబ్బులు ఇచ్చేస్తే తెప్పించేసేవాళ్ళు. ఏదో కూర మనం చెప్పింది. దాంతో తినేసి పడుకునేవాళ్ళం. ఈ పరిస్థితి ఉండేది. కానీ ఈ మధ్య కొంచెం తగ్గింది. విజయవాడ జైలుని 5 స్టార్ జైలు అనేవాళ్ళు ఆ రోజుల్లో. 5 స్టార్ జైలు అంటే ఏదైనా దొరుకుతుంది మీ దగ్గర డబ్బులుంటే అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అంత లేదు. జైల్లో ఏం పెడతారో అదే తినాలి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే తినాలి రాజమండ్రిలో. కానీ ఆయనకి ఒక కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు ఆయన. భోజనం బయట నుంచి తెప్పించుకుంటామని. అలాగే ఇక్కడ వల్లభనేని వంశీ దగ్గరికి వచ్చేసరికి ఆయనకి అనారోగ్య సమస్యలున్నాయి. ఆయన కింద పడుకోలేడు. పడుకున్నా లేవలేడు. ఆయన వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నాడు. అందుకని ఆయన కింద పడుకోవడం కుదరదు కాబట్టి లోపల ఫెసిలిటీస్ ఏమి ఉండవు ఇమ్మీడియట్‌గా. వెళ్ళినప్పుడు అలా అడ్జస్ట్ అవ్వాల్సిందే. కిందే ఉంటుంది. వాళ్ళు ఇచ్చేది ఏమిటి? ఒక పట్టా ఇస్తారు. ఒక దుప్పటి ఇస్తారు. అంతే. కింద వేసుకోవడానికి ఒకటి, పైన కప్పుకోవడానికి ఒకటి ఇచ్చి ఒక జైళ్ళల్లో రాజమండ్రిలోనో మరో చోట తయారైనటువంటి జనపనార పట్టా ఒకటి ఇస్తారు. హ్మ్. ఆ పట్టా వేసుకుని దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఒక దుప్పటి వేసుకుని దాని మీద పడుకోవడమే. తల కిందకి దిళ్ళు గిళ్ళు ఏమీ ఇవ్వరు వాళ్ళు. జైలు ప్రొవైడ్ చేయదు. వాటితోనే గడిపేయాలి. వాటితోనే గడిపేస్తారు. కాకపోతే వీళ్ళు బయట ప్రీమియం లైఫ్‌కి అలవాటు పడి ఉంటారు కాబట్టి, ఆ ప్రీమియం లైఫ్ తాలూకా జబ్బులు కూడా ఉంటాయి కాబట్టి, ఇప్పుడు అతని వైఫ్ చెప్పింది. బ్యాక్ ప్రాబ్లమ్ ఉంది. ఆయనకు వెన్నుపూస సమస్యలున్నాయని. హ్మ్. ఈ వెన్నుపూస సమస్య ఉన్న వాళ్ళకి నిజానికి అలా కటిక నేల మీద పడుకోవటం అనేది ఒక నివారణ. అనవసరంగా వీళ్ళు ఆఫీసర్స్‌కి పిటిషన్స్ అవి పెట్టుకుని, పరుపులు అవి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరుపులు అలాట్ అయి ఉంటాయి. కన్సిడరేషన్ ఉంటుంది. కన్సిడర్ చేస్తారు. పోలీసు అంటే దీనికి కోర్టు దాకా వెళ్ళక్కర్లేదు. కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఈ భోజనం వ్యవహారంలో కోర్టు పర్మిషన్ ఇవ్వాల్సిందే కానీ, ఈయనకి మెడికల్ సర్టిఫికేట్స్ డాక్టర్ ఉంటాడు లోపల. వారు ఈ ప్రాబ్లం ఉన్నవాడు ఇలా పడుకోవడం కష్టం అంటే కనుక దానికి సంబంధించిన ఏర్పాట్లు బయట నుంచి చేసుకుంటే వాళ్ళు అలౌ చేస్తారు. ఓకే. అది సూపర్నెంట్
నిర్ణయానికే ఉంటుంది. సూపరింటెండెంట్ నిర్ణయం పరిధిలో ఉన్నటువంటి సౌకర్యాలు వాళ్ళు ఇస్తారు. అలా సౌకర్యాలు ఇవ్వడానికి ఆల్రెడీ అంగీకరించారని చెప్పింది ఆవిడ. ఇంకా వేరే ప్రాబ్లం లేదు. ఇంకా వేరే ప్రాబ్లం ఏమిటి వీళ్ళకి సమస్య? లోపల నుంచి అవుట్ క్యాంటీన్ అని ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఆ అవుట్ క్యాంటీన్ రాసి ఏదైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. దిండు తెప్పించుకోవచ్చు, లేకపోతే ఇంకొక 2 దుప్పట్లు తెప్పించుకోవచ్చు బయట నుంచి. అంటే వీళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. పీసీపీ అని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు జైలుకి వెళ్ళిన ప్రతోడికి. పర్సనల్ క్యాష్ అండ్ ప్రాపర్టీ అకౌంట్ అనేది దాని పేరు పీసీపీ అంటారు. ఆ పీసీపీలో మీ డబ్బులు ఉంటే ఆ డబ్బుల నుంచి మీరు పిటిషన్ రాసి మీకు ఏం కావాలో తెప్పించుకోవచ్చు. అవుట్ క్యాంటీన్ వార్డర్ అని ఉంటాడు. వారు సూపరింటెండెంట్ అంటే మీరు ఇచ్చిన పిటిషన్ సూపరింటెండెంట్ సంతకం పెట్టాక వారి దగ్గరికి వెడుతుంది. ఓకే. ఆ సంతకం పెట్టిన పిటిషన్లలో ఏమి రాసి ఉన్నాయో అవి కొనుక్కొచ్చి అక్కడ పడేస్తాడు అతను. అవి వీళ్ళకి డెలివరీ అయిపోతాయి. సో ఈ ఫెసిలిటీ ఉంటుంది. అలా రాసి తెప్పించుకోవచ్చు ఏదైనా కావాలంటే. మందులు డాక్టర్ గారికి చెప్పి అయ్యా నాకు బయట ట్రీట్మెంట్ ఇది జరుగుతోంది, ఈ మందులు కావాలంటే ఆయన సంతకం పెడితే అవి తెచ్చిస్తారు. సో సమస్య ఉండదు. అలాగే ఇంటర్వ్యూ ములాఖాతులు వస్తాయి. ములాఖాతులకు వచ్చిన వాళ్ళు ఏవేవో పట్టుకొస్తారు. అవన్నీ లోపల స్టాక్ అయి ఉంటాయి. అవి తింటూ ఉంటారు. టెక్నికల్గా సమస్య ఉండదు జైల్లో. కాకపోతే ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు పెడతారు. కానీ ఏం పెడతారు? ఒకరోజు ఉప్మా పెడతారు, ఒకరోజు పులిహోర పెడతారు. పూరీలు, ఇడ్లీలు, దోశలు ఇలాంటి ప్రోగ్రాం ఉండదు. ఓకే. ఎందుకంటే బల్క్ కుకింగ్ ఒకటి. రెండోది యాక్చువల్గా ప్రిజన్స్కి బ్రేక్ఫాస్ట్ ఇది లేదు రూల్. అయితే 60 దశకంలో సెంట్రల్ జైళ్లలో ఒక నిరాహార దీక్ష జరిగింది. ఎంవి రమణారెడ్డి గారు ఇప్పుడు ఉన్నాడు ఆయన రైటర్. ఎంవీఆర్ పొద్దుటూరు డాక్టర్ ఆయన. వారు అప్పుడు జైల్లో ఉన్నాడు అక్కడ రాజమండ్రిలో. వీళ్ళందరూ ఒక సమ్మె చేసి ప్రభుత్వం నుంచి ఒక ప్రొవిజన్ తీసుకున్నారు కానీ దానికి స్పెషల్ రేషన్ ఇవ్వాలి అనే డిమాండ్ సాధించుకోవాలి. ఓకే. దాంతో ఏంటి వీళ్ళకి భోజనాలకి దానికి ఇచ్చినటువంటి అలాట్మెంట్లోనే బ్రేక్ఫాస్ట్కి కొంత రైస్ తీశారు విడిగా. అది ఒకరోజు బియ్యపు రవ్వ ఉప్మా వస్తుంది, ఒకరోజు అదే బియ్యం పులిహార చేసి పంపిస్తారు. అవి తినాలంతే. అవి తినేసి అక్కడ టీ వస్తుంది. టీ ప్రొవిజన్ ఉంది. సో టీ తాగేసి అలా ఉంటే మధ్యాహ్నం భోజనం వస్తుంది. భోజనం పట్టుకొని అంటే ప్లేట్లు తీసుకెళ్ళి నిలబడితే వాళ్ళు పెడతారు. అది ఎక్కడో చోట తినేసో లేదు లోపల పెట్టుకుని నెమ్మదిగా తినో ఏదో చేయాలి. ఈవినింగ్ లాకప్ అవడానికి ముందే భోజనం సరఫరా చేసేస్తారు. ఈ భోజనం తిని లోపలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లోపల పెట్టుకుని తర్వాత తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పద్ధతి. అయితే ఈ ఫస్ట్ బ్లాక్లో అలాట్మెంట్ ఇచ్చుంటారు ఇతనికి, వల్లభనేని వంశీకి. అక్కడ సౌకర్యాలు బాగానే ఉంటాయి. అలాగే బయట నుంచి తెప్పించుకోవడానికి సంబంధించిన సౌకర్యాలు కూడా బాగానే ఉంటాయి. అంత ఇబ్బందులు ఏమి ఉండవు. వీళ్ళు చెప్తున్నంత ఇబ్బందులు డెఫినెట్గా ఉండవు. అదేదో ఆవిడ ఒక మాట వాడారు, ఆ గదిలో అలా ఉండిపోతే ఆయనకి బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ గదిలో ఆయన ఉంటారా ఏమైపోతారో. అలా ఉంచరు గదిలో. నైట్ ఉంటాడు అంతే గదిలో. రాత్రిపూట మాత్రమే గదిలో పడుకుంటారు. ఎర్లీ మార్నింగే అన్లాకప్ చేసేస్తారు. అక్కడి నుంచి బయటే కూర్చోవచ్చు ఆయన. ఓకే. బయట కూర్చోవచ్చు. ఆయన బయట నుంచి చైర్ తెప్పించుకుని కూడా వేసుకుని కూర్చోవచ్చు. ఎవడో అభ్యంతరాలు చెప్పరు అక్కడ. అలా గడిపేయచ్చు. పేపర్లు తెచ్చి పెడతారు. పేపర్లు ఎలాగో వస్తాయి లోపలికి. అన్ని పేపర్లు వస్తాయి, చదువుకోవచ్చు. ఈ మధ్య టీవీ ఏర్పాటు కూడా చేశారు. కమ్యూనిటీ టీవీ ఏదో ఉంటుంది, వెళ్ళి అక్కడ కూర్చుని చూసుకోవచ్చు. లేదంటే లోపల తన గదిలో తను కూర్చుని హాయిగా పేపర్లు చదువుకోవచ్చు. టెక్నికల్గా ఇబ్బంది ఉండదు. మహాత్మా గాంధీ లాంటి వాడికి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న పద్ధతి ఎలా ఉందంటే, మహాత్మా గాంధీకి పూణేలో ఆగాఖాన్ ప్యాలెస్ని అలాట్ చేశారు అప్పుడు క్విట్ ఇండియా టైంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు. అందులో వంటవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఆయన కస్తూర్బా కూడా అందులోనే ఉండేది. ఆయన అంతా అందులోనే గడిపాడు. బయట కాపలా ఉండేది అంతే. ప్యాలెస్లో ఉంచారు ఆయన గాంధీని. అలాంటి ప్యాలెస్లో ఉంచాలని కోరుకుంటున్నాడేమో వల్లభనేని వంశీ. కానీ ప్రజలు ఎలా కష్టాలు పడుతున్నారనేది తెలియాలి కదా ప్రజాప్రతినిధులకి. జైళ్ళు ఎలా ఉంటాయో కనీసం తెలియాలి కదా. లాకప్ ఎలా ఉంటుందో తెలియాలి కదా. లాకప్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి. యాక్చువల్గా 24 గంటల్లో కోర్టుకు పెట్టేయాలనేది రూల్ ఉంది. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి నిబంధన అది. కానీ 24 గంటల్లో కోర్టులకు పెట్టరు.
అలా ఉంచి వాళ్ళకి వీలున్నప్పుడు పెడతారు. వారం రోజులు లాకప్‌లో ఉండేవాళ్ళు ఉంటారు. నెల రోజులు లాకప్‌లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అలాగే అదే గదిలో ఎంతమందొస్తే అంతమంది 10 మంది, 15 మంది కూడా ఉంటారు ఒక్కొక్కసారి. ఓ చిన్న గదిలో. సర్దుకొని ఉండటమే. బుట్ట భోజనం వస్తుంది వాళ్ళకి. ఉమ్. ఆ బుట్ట భోజనం సర్దుకుని తినటమే. ఆ భోజనం కూడా వీళ్ళు తీసుకురారు. అంటే వీళ్ళని కోర్టుకు పెట్టినప్పుడు కోర్టు 24 గంటలకు మాత్రమే డబ్బులిస్తుంది. ఈ మిగిలిన అన్ని రోజులకి పోలీసులే పెట్టాలి. పోలీసులు ఎక్కడి నుంచి పెడతారు? వీళ్ళు బయట వచ్చేటువంటి కలెక్షన్స్ ఉంటాయి. ఈ వెహికల్స్ ఆపినప్పుడు అప్పుడు వచ్చేటువంటి డబ్బుల ఆధారంగా వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. ఇన్ని కష్టాలు ఉంటాయి డిపార్ట్మెంట్‌కి కూడా. అలాంటి లాకప్‌లో ఉంటే ఆ లైఫ్ తెలుస్తుంది. అలాంటి లాకప్‌లో లేకుండా జీవితం ఎలా తెలుస్తుంది వీళ్ళకి ప్రజాప్రతినిధులకి? ఉమ్. ఈ తర్ఫీదు ఉండాలి కదా! ప్రజా జీవితం మీకు తెలియాలంటే. అందుకని ఇదంతా ట్రైనింగ్ క్యాంపులు. ఇవన్నీ ట్రైనింగ్ సెంటర్స్. జైలుకెళ్ళకపోతే జీవితం తెలీదు. జైళ్ళల్లో కష్టాలు ఎలా ఉంటాయి? సిగరెట్లు తాగే హ్యాబిట్ ఉంటుంది కొంతమందికి. లోపలికి వెళ్ళగానే సిగరెట్ దొరకదు. కానీ వీడికి టెన్షను, ఈ కేసు ఏమైపోతుందో తెలియని టెన్షను, జైలుకొచ్చేసామనేటువంటి ఒక టెన్షను, ఇలా సైకలాజికల్ డిప్రెషన్స్ రకరకాలుగా ఉండి వీడికి సిగరెట్ కోసం వెంపర్లాడతాడు. ఈ సిగరెట్లు వడ్డీకి అమ్ముతారు లోపల. అంటే కొంతమంది దగ్గర ఉంటాయి పెట్టెలు. ఓకే. వాళ్ళు వీడి నెంబరు, వీడికి ఒక అండర్ ట్రయల్ అయితే అండర్ ట్రయల్ డ్యూటీ నెంబర్ అని ఇస్తారు. లేదు శిక్ష పడితే కన్విక్ట్ అయ్యాడని చెప్పి కన్విక్ట్ నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్లు అవి నోట్ చేసుకుని వాటితో ఒక అండర్టేకింగ్ రాయించుకుని వాడికి ఒక సిగరెట్ పెట్టిస్తారు. ఒక సిగరెట్ పెట్టెకి 2 సిగరెట్ పెట్టెలు ఎదురివ్వాలి. వీడి అకౌంట్లో డబ్బులు పడి వీడు బయట నుంచి తెప్పించుకుని వాడికి ఇవ్వాలి. ఇది కండిషన్. ఈ 2 పెట్టెలు ఇస్తారని చెప్తే ఒక పెట్టె ఇస్తాడు. ఇది వడ్డీ. ఉమ్. ఒక పెట్టె వీడు తీసుకున్న దానికి చెల్లింపు, ఒకటి వడ్డీ కింద చెల్లింపు. 1:2 నిష్పత్తిలో మీరు సంతకం పెట్టాలి దేనికైనా. ఈ వ్యసన పరుల కోసం వడ్డీ వ్యాపారం నడుస్తుంది లోపల. ఇలా ఇదంతా తెలియాలి కదా జీవితం. తెలియాలంటే ఆ లైఫ్ అనుభవించాలి. నువ్వేమో బయట రాజకీయ వ్యాపారం చేసి, సీరియస్‌గా రాజకీయ వ్యాపారం చేసి కోట్లు సంపాదించుకుని ఉన్నవాళ్ళు వీళ్ళెవరు తిండికి గతి లేని పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడు లేడు ఇప్పుడు భారతదేశంలో. కాబట్టి వీళ్ళ జైల్లో సమస్యలు బాధపడుతున్నారు. ఆవిడన్నట్టుగా సింగిల్ సెల్లు గాలాడక ఏమైపోతాడో ఆయన అని మాట్లాడింది అమాయకంగా. ఉమ్. తెలియక. ఆయన హాయిగా తిరుగుతాడు బయట. ఏమీ కాదు ఆయనకి. బయట నుంచి తెప్పించుకొని తింటాడు. వీళ్ళు కోర్టుకి వెళ్ళి పిటిషన్ పెట్టుకుంటే ఈయనకు కూడా బయట నుంచి అంటే అనారోగ్యము, స్పెషల్ డైట్ కావాలి అనేది ఒక మెడికల్ ఇది ఉండాలి. ఒక రికార్డు చూపించి ఆ రికార్డు మీద ఒక శాంక్షన్ తెచ్చుకుంటే వారికి బయట నుంచి భోజనం అలౌ చేస్తారు. ఆ భోజనం బయట నుంచి మూట వస్తుంది, లోపలికి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. మళ్ళీ అక్కడ తిన్న తర్వాత తీసుకొచ్చి బయట పడేస్తారు. అది తీసుకుని మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు డెలివరీ ఇస్తారు. ఇచ్చే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి అన్నీ బయట నుంచి తెప్పించుకోవచ్చు. ఆ ప్రొవిజన్ కోర్టు నుంచి తెచ్చుకోగలిగితే అది ఎలాగూ చేస్తారు. అలాగే ఆయన కింద పడుకోకుండా లోపల పరుపు అవి ఏర్పాటు చేయడానికి సంబంధించి ఆల్రెడీ సూపరింటెండెంట్ స్థాయిలో ఒక అంగీకారం వచ్చిందని కూడా చెప్పారు ఆవిడ. అందుకని జైల్లో కష్టాలు అనేవి పెద్ద కష్టాలుగా చూస్తే కష్టాలు తప్ప కష్టాలే ఉండవు. హాయిగానే ఉంటుంది, సరదాగానే ఉంటుంది జైలు. పేపర్లు వస్తాయి, పేపర్లు చదువుకోవచ్చు. ఇంకా కావాలంటే డబ్బులు ఇచ్చి అవుట్ క్యాంటీన్ రాసుకుని పత్రికలు తెప్పించుకోవచ్చు, బుక్స్ తెప్పించుకోవచ్చు, చదువుకోవచ్చు లోపల కూర్చుని హాయిగా. బయట చదువుకునే వెసులుబాటు ఉండదు. జైల్లో చాలా వెసులుబాటు ఉంటుంది, హాయిగా చదువుకోవచ్చు. ఈ లోపల ములాఖాతులు వస్తాయి వీళ్ళకి రకరకాలుగా. పొద్దున్న ఇద్దరు వస్తారు, మధ్యాహ్నం ఒకడు వస్తాడు, సాయంత్రం వస్తాడు. యాక్చువల్గా ఒకటి కంటే ఇవ్వకూడదు కానీ వీళ్ళకి స్పెషల్ కన్సిడరేషన్ కింద ఇస్తారు. అక్కడే సగం పైన గడిపేస్తారు ఇలా గదిలో కూర్చుని. ఉమ్. ఆ ములాఖాత్ రూమ్లో పైగా పర్సనల్ ములాఖాతులే ఉంటాయి. ఇదివరకట్లాగా జాలీ ములాఖాతులు ఇదివరకు లేదు, మరి ఇప్పుడేమైనా పెట్టారేమో తెలియదు నాకు. విజయవాడ సబ్ జైల్లో గతంలో ఒక ములాఖాత్ రూమ్ ఉండేది. ఆ ములాఖాత్ రూమ్లోకి వచ్చి ఫిజికల్గానే కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళు కాపలా కాసేవాళ్ళు. అయితే తర్వాత రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా అన్ని జైళ్లలోనూ జాలీ ములాఖాతులే పెట్టమన్నాడు ఆయన, సెక్యూరిటీ ప్రాబ్లం రీత్యా. అలా ఒకవేళ ఇప్పుడేమైనా జాలీ ములాఖాతులు ఉన్నాయేమో కానీ వీళ్ళకి స్పెషల్
కన్సిడరేషన్ కింద ములాఖాతులు ఏర్పాటు చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఉమ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడాడు, పేరుని నాని గారు వెళ్ళి మాట్లాడాడు, ఆవిడ రెగ్యులర్గా వెళ్ళి మాట్లాడుతున్నారు, అతని వైఫ్. సో ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇంట్లో వాళ్ళు పట్టించుకోకుండా అసలు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు లోపల. లోపల ఏదో ఇలాంటి వాళ్ళకి పని చేసి పెట్టి, ఇలాంటి వాళ్ళకి బట్టలు ఉతికి వీళ్ళు ఇచ్చే డబ్బులతో బతికే వాళ్ళు కూడా ఉంటారు లోపల.